ఈ కథ అయితే ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఏం జరిగిందనేది సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. సో డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా రోహిణిని బాగా తిడుతుంది కదా. సో తన ప్లేట్ని తనే షింక్లో పెట్టి వాష్ చేసి అక్కడ పెట్టమని, ఇకపై తను అలాంటి పనులు చేయనని మీనా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా కిచెన్లోకి వెళ్తుంటే ప్రభావతి పిలుస్తుంది. ఎప్పటిలాగే తనని తిడుతుంది. రోహిణిని తన వైపు లాగేసుకుంటున్నావా, అందుకని మజ్జిగ చేసుకుంటున్నావా అని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడుతుంది. ఇక ఈసారి మీనా కూడా ఊరుకోదు. నేనేమీ పుల్లలు పెట్టేదాన్ని కాదు, ఇంటి కోడలు కాబట్టి ఎవరు ఆకలితో ఉన్నా నేను చూడలేను, అందుకని నా బాధ్యత అనుకుని తీసుకెళ్ళి ఇచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే నేను పుల్లలు పెట్టేదాన్నా, ఏమనుకుంటుంది ఇది, అసలు ఈ రోహిణి వల్ల వచ్చింది అంతా అని ప్రభావతి యాజిజులుగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తెల్లవారుతుంది. మీనా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. వాళ్ళు కూడా ఇక ఇలా చేసి ఉండకూడదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే మీనా తమ్ముడు ఇలా చెప్తూ ఉంటాడు. చాలాసార్లు రోహిణి గుణ దగ్గరికి వచ్చిందని, తన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిందని, లక్ష అంటూ చాలా డబ్బులే తీసుకెళ్ళిందని తను చెప్పగానే ఇక మీనా షాక్ అవుతుంది. ఎందుకు అలా తీసుకెళ్ళింది, తను నిన్న అక్కడ చూసిందా అని మీనా అంటుంది. లేదు, తను వచ్చినప్పుడల్లా నేను దాక్కుండేవాడిని, తరచుగా వస్తూనే ఉండేది, మనోజ్ మాత్రం వచ్చిండడు, తను ఇప్పుడు రావడం నేను చూడలేదు అని తమ్ముడు చెప్తూ ఉంటాడు. ఈయన డబ్బులు తను ఏం చేస్తుందని చెప్పేసి మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తను ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అయితే మనోజ్ ఇంటికి వస్తాడు. ఎంతసేపు డోర్ కొట్టినా రోహిణి మాత్రం డోర్ తీరుతూ మనోజ్ మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ప్రభావతి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రోహిణి వెంటనే తలుపు తీస్తుంది. తనైతే బాగా నిద్రపోతూ ఉంటుంది. నైట్ అంతా నిద్రపోలేదని, అందుకనే మెలకు రాలేదని తను చెప్పినా సరే ప్రభావతి వినకుండా, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, మనోజ్ని బయట నిలబెట్టడానికి అని తిట్టేసి తను మనోజ్తో చెప్తుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చేసి నిన్ను స్నానం చేయడానికి మాత్రమే పంపిస్తున్నాను, ముచ్చట్లు పెట్టుకోవద్దని చెప్తుంది. ఇక డోర్ క్లోజ్ చేద్దని రోహిణికి వార్నింగ్ ఇచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు ఇంటికి వస్తాడు కదా. ఇక బాలుకి మీనా అయితే ఈ విషయాలన్నీ చెప్తుంది. రోహిణి గుణ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం. ఇక బాలు కూడా షాక్ అవుతాడు. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది, పాలరమ్మ పైకి కనిపించేటట్టు కాదని నేను ముందే చెప్పాను కదా, తెలుసుకుందాం, అన్ని విషయాలు తెలుసుకుందామని బాలు అంటాడు. ఇక పైన ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. సో బాలు ఏమనుకుంటాడంటే, విషయం కూడా చెప్పేద్దామా అంటే, ఇప్పుడు వద్దు, అసలు వీళ్ళంతా గొడవలు పడుతూ ఉన్నారు అని చెప్పేసి బాలు అంటాడు. మీనా అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కిచెన్లో మీనా ఉంటుంది, బాలు కూడా ఉంటాడు. అక్కడికి ప్రభావతి వస్తుంది, క్యారేజ్ తీసుకుంటుంది. ఇక సత్యం అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఇక ఆఫీస్కి వెళ్ళే ముందు అయితే రోహిణి వెళ్ళి తనకు సారీ చెప్తుంది. బట్ తను మాత్రం ఒప్పుకోడు. ఎంత చెప్పినా కూడా నువ్వు చేసింది తప్పే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఎందుకు నన్ను జాబ్కి వెళ్తున్నావు, వెళ్ళొద్దన్నాను కదా అని చెప్పి బాలు అంటాడు. ఈ పని మీది, మా పని నాదే అని చెప్పేసి అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతూ ఉంటాడు. సత్యం రూమ్లో నుంచి రోహిణి వస్తూ ఉండటం ప్రభావతి చూస్తుంది. అక్కడనే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. సారీ చెప్పడానికి వెళ్ళానని రోహిణి అంటుంది. సో నేను క్షమించలేదని మీ మావయ్య దగ్గరికి వెళ్ళవా, నేను ఎవరైనా సరే క్షమించరని చెప్పి ప్రభావతి అంటుంది. సో అందరూ భోంచేసే టైం అవుతుంది. బాలు, శృతి ఇంకా రవి ముగ్గురు కూడా కూర్చొని తింటూ ఉంటారు. మీనా వడ్డిస్తూ ఉంటుంది. అంతలో ప్రభావతి వస్తుంది. ఆ తర్వాత మనోజ్ కూడా వస్తాడు. ఎప్పట్లాగే మనోజ్ని బాలు ఏడిపిస్తూ ఉంటాడు. ఇందులో అక్కడికి రోహిణి వస్తుంది. తన నుంచి అలాగే చూస్తూ ఉంటుంది. ప్రభావతి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడితో అయితే కథ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసి చెప్పండి.